ఆ రోజుల్లో సాంప్రదాయంగా లభించే చిరుధాన్యాలతో అంబలి తయారు చేసుకుని దాన్ని పులవ పెట్టి తీసుకోవటం కానీ, పుల్ల మజ్జిగ పోసుకుని సద్దన్నం తీసుకోవటం కానీ, ఇవన్నీ వాళ్ళ రక్షణ వ్యవస్థకి, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాల ప్రొడక్షన్కి, పోషక లోపం రాకుండా కాస్త రక్షించడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ రోజుల్లో అంబలి అనేది బాగా ప్రజల్లోకి వచ్చి ఇడ్లీ దోశలు ఇట్లాంటి వాటి టిఫిన్స్ మానేసి ప్రొద్దునే అంబలి త్రాగటం అనేది డాక్టర్ ఖాదర్ వలీ గారు ప్రచారం చేసిన తర్వాత ఎక్కువ మంది ఇలాంటి మంచి వైపు వెళ్ళి మిలెట్స్ అంబలి చేసుకు త్రాగటం అనేది మొదలుపెట్టారు. అంటే ఎవరొకరు ప్రభావం జనాల మీద పడితే తప్ప కొన్ని విషయాల్లో మేల్కొనం కదా. అందుకని చెడ్డ ఆహారం నుంచి మంచి ఆహారం వైపు, అంబలి వైపు వెళ్ళటానికి వారి ప్రోత్సాహమే ప్రధానంగా ఈ 4-5 సంవత్సరాల నుంచి కనపడిందన్నమాట. మరి మీలో